రాధే కృష్ణ. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఛానల్లో గులాబ్ జామున్స్ అన్నమాట. మార్కెట్ స్టైల్లో, ఏమాత్రం మార్కెట్ కి తీసిపోకుండా సాఫ్ట్ గా జ్యూసీగా ఉండేటట్టు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ దేవీస్ బేకరీ అండ్ కిచెన్. ఈ రోజు చూసారు కదా ఎంత బాగా జ్యూసీగా సాఫ్ట్గా మనం చాలా మంది సక్సెస్ అవ్వరు గులాబ్ జామున్ చేసేదానికి. ఇప్పటికీ చాలా మంది, నాకు తెలిసి కూడా చాలా మంది గులాబ్ జామున్ అంటేనే భయపడిపోతారు. లోపల ఉండల్లాగా ఉంటది, లేదంటే పైన బ్రేక్స్ అయిపోతాయి, బాగా రావు, మార్కెట్లోను కొనుక్కొని తింటమే బెస్ట్ అనుకుంటారు. అలా ఏమీ ఉండదండి. నేను వీడియోలో చూపించే విధంగా మీరు కనుక చేసుకున్నట్టయితే మార్కెట్ కంటే బెటర్గా వస్తుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వితిన్ 20 మినిట్స్లో కంప్లీట్గా మీకు ఈ విధంగా జ్యూసీగా తయారయ్యేటట్టు మీకు రెడీ అయిపోతుంది గులాబ్ జామున్. 10 మినిట్స్ రెడీ చేయడానికి, 15 మినిట్స్ మీకు అది సోక్ అవ్వటానికి సరిపోతుంది. 20 మినిట్స్లో సేమియా చేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసు షుగర్ తీసుకోవాలి, ఇలాంటి పెద్ద గ్లాస్తో. అలాగే 2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే అదే టైంలో నేను జంతికలు కూడా వేసుకుంటున్నాను కాబట్టి నేను లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నాను ఫస్ట్. అదే టైంలో నేను ఎవరైనా ఉగాది ముందు రోజు వండుకుంటారు పిండి వంటలు, కానీ నేను ఉగాది మరుసటి రోజు వండుతున్నాను అనమాట. మా జంతికలు కూడా చేసుకున్నాను. లాస్ట్ జంతికలు వేసుకునేటప్పుడు కానీ మనం ఈ గులాబ్ జామున్ మిక్సర్ కలుపుకుంటే ఇంకా టైం అదే ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. 2 హాట్ స్వీట్ 2 ఐటమ్స్ అన్నది రెడీ అవుతుంది కదా. ఇంకా అందుకని ఈజీగా 10 to 15 మినిట్స్లో మీకు రెడీ అయిపోతున్నాయి గులాబ్ జాములు. రెడీ ఫర్ ఈట్ అన్నట్టు. ఇలా జంతికలు కూడా వేసుకున్నాను. ఇలా లాస్ట్ వేసుకునేటప్పుడే నేను కంప్లీట్ చేసుకున్నాను. పక్కన షుగర్ వాటర్ పెట్టేసుకున్నాను, అది అవుతుంది. లాస్ట్ లో ఒక 5 జంతికలు పట్టినాయి అనమాట. ఈ 5 ఫ్రై అయ్యేలోపు నేను గులాబ్ జామ్ మిక్సర్ రెడీ చేసేసుకుంటానని ఇంకా ప్లాన్ చేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు చూసారా, బాంబినో అనమాట గులాబ్ జామున్ మిక్సర్. ఎంటీఆర్ కానీ ఏదైనా బాగుంటుంది, మనకి చేయటం రావాలి. కానీ ఏ మిక్సర్ పౌడర్ అయినా బాగానే ఉంటుందండి, మార్కెట్లో దొరికేది. మనం చేసే విధానంలోనే డిఫరెన్స్ అనమాట, ప్రాబ్లమ్స్ అన్నది వస్తాయి. చూసారు, ఇది తీసుకొని బాంబినో రెడీమేడ్ మిక్సర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అదే తీసుకున్నాను. ఇలా తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేయదు దీనికి. అలాగని మనం చపాతీ పిండిని గట్టిగా ఎక్కువ ప్రెజర్ పెట్టి కలుపుకుంటాం కదా, అంతమైన కూడా కలుపుకోవాల్సిన పని లేదు. సింపుల్ గానే ఈజీగా ఫ్రీ హ్యాండ్తోనే కలుపుకోవాలి. కొద్ది వాటరే పోసుకోవాలి, ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. నేను వీడియోలో చూపించే విధంగా కనుక మీరు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా కలుపుకుంటే మీకు ఉండన్నది గులాబ్ జామున్ లోపల ఉండకట్టేస్తుంది అనేసి అన్నాను కదా, ఆ విధంగా లేకుండా ఉంటది. మీరు బాగా మనం చపాతీ డోన్ తయారు చేసుకున్నట్టు ఎక్కువసేపు మెదిపి చేసుకుంటే మాత్రం మీకు లోపల బాయిల్ అవ్వకుండా ఉండిపోయి సోక్ అవ్వకుండా ఉంటది అనమాట. ఈ విధంగా ఫ్రీగా సింపుల్ గా కలుపుకుంటే మీకు లోపల వరకు జ్యూసీగా వెళ్తుంది అనమాట, బాగుంటది. మనకు మార్కెట్ లో దొరికే గులాబ్ జామున్ లాగా ఉంటది. మేమైతే ఒకసారి నేను షిమ్లాలో ఉండేటప్పుడు తిన్నాము. షిమ్లాలో మాల్ రోడ్ లో గులాబ్ జామున్ హాట్ గా పెట్టాడు అనమాట అక్కడ. ఆ రోజు వేడిగా గులాబ్ జామున్ తింటే ఆ టేస్ట్ ఉంటదని నాకు అప్పటి వరకు తెలియదు అనమాట. ఆ రోజు తింటే చాలా బాగా అనిపించింది. మనంతా కూల్ అయిపోతుంది కదా, ఇంకా సోక్ అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనం తింటాము, ఈలోగా చల్లగా అయిపోతుంది. కానీ వేడిగా కూడా తినండి ఒకసారి, బాగుంటది. ఇలా నేను ఆ రోజు అక్కడ తిన్నది ప్రతిసారి నేను గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు అక్కడ షిమ్లాలో నాకు ఆ మెమొరీ అన్నది గుర్తుకొస్తుంది అనమాట. ఫస్ట్ టైం నేను షిమ్లాలో గులాబ్ జామున్ అలా తిన్నాను. అంతకు ముందు ఎప్పుడు నేను తిన్నాను కానీ అంతగా అనిపించలేదు. అక్కడ అదే టేస్ట్, నేను చేసిన ప్రతిసారి అదే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటది. ఇలాగ మనం డోన్ తయారు చేసుకున్న తర్వాత వేడి నూనె తీసుకోవాలి. పెనంలో కాగుతుంది కదా నూనె, ఆ నూనెను మనం తీసుకొని కొద్దిగా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఈ చిన్న ఉండలుగా తీసుకొని ఒక సైజు, మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు తీసుకొని డిప్ చేసుకుంటూ 2 చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ
రోల్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ రోల్ చేయటం వల్ల మనకి బ్రేక్స్ లేకుండా అవుతదనమాట. లేకపోతే అన్నది బ్రేక్ అయిపోతుంది. మనం ఆయిల్‌లో వేయంగానే మనకి బ్రేక్ అవుతా ఉంటాయి కదా కొన్నిసార్లు. చాలా మంది ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తది. ఈ వీడియో చూసినాక మీకు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటదని అనుకుంటున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వేడి నూనెలో డిప్ చేసుకోవటం వల్ల మీకు ఆ ప్రాబ్లమ్ అన్నది రాకుండా ఉంటదన్నమాట. ఇదో టిప్పు. లెక్క పిండి కలుపుకునే దాంట్లో ఒక ఇదన్నమాట. పిండి ఏ విధంగా కలుపుకుంటున్నాం అన్నది దాన్ని బట్టి మీకు గులాబ్ జామున్ తయారవుతదన్నమాట. ఇలా మనకి ఏ సైజులో కావాలో అన్నీ మనం రెడీ చేసేసుకోవాలి. ప్రతి ఉండని మనం వేడి నూనెలో అలా డిప్ చేసుకొని ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఈ ప్రెస్ చేస్తూ రోల్ చేయటం వల్ల మీకు నీట్‌గా ఇది అవుతుందన్నమాట. కొద్దిగా ప్రెస్ చేస్తూ చేసుకుంటే. చూసారా వీడియోలో? ఇలా అన్నీ మనం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు నూనె కూడా చాలా హీట్ ఉండాలండి. చాలా వేడిగా ఉండాలి. ఇలా ఆయిల్‌లో మనం ఈ గులాబ్ జామున్ బాల్స్ వేసామంటే వెంటనే ఫ్రై అయ్యి పైకొచ్చేయాలి. బ్రౌనిష్ కలర్ రావాలి. అంత హీట్ ఉండాలి ఆయిల్. లేదు ఆయిల్‌లో హీట్ తక్కువుందంటే మీకు గులాబ్ జామున్ అన్నది బ్రేక్ అయిపోతా ఉంటది. పైనంతా సాఫ్ట్‌గా రాదు. అంతే నీట్‌గా ఉండదనమాట. ఇలా చూసారా? నేను ఇలా వేస్తున్నప్పుడు అలా వెంటనే కలర్ చేంజ్ అవుతా వస్తుంది. అంత హీట్ ఉండాలి ఆయిల్ ఎప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఇలా చూసారా? మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట వెంటనే. కేక్స్ కానీ ఇలా స్వీట్స్ కానీ లేదంటే స్నాక్స్ ఏవైనా ఐటమ్స్ నేను చేస్తా ఉంటాను. చేసింది మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని మాత్రం బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? చూసారా? అలా బ్రౌనిష్ కలర్ వచ్చేసే వరకు మనం లో ఫ్లేమ్‌లో తగ్గించేసుకోవాలి. ఇలా కొద్ది కలర్ వచ్చిన తర్వాత అప్పుడు లోపల వరకు ఫ్రై అవుతదన్నమాట. ఫ్లేమ్‌ని తగ్గించేసుకుంటే ఇలా కంటిన్యూస్‌గా కలుపుతా ఉండాలి. అప్పుడు ఈవెన్‌గా ఫ్రై అవుతాయన్నమాట. అన్ని వైపులా ఒకేలాగా బ్రౌనిష్ కలర్ అన్నది వస్తది. ఇప్పుడు రెడ్ కలర్ కదా! మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి తీసేస్తే మాత్రం మనకి కలర్ తక్కువ ఉంటది. అంత బాగుండదు. నాకైతే మెరూన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే నాకు బాగా కనిపిస్తాయి. మార్కెట్‌లో గులాబ్ జామున్ చూసారు కదా! అలాగ ఉంటదన్నమాట. ఈ పక్కనే ఇది షుగర్ వాటర్ కూడా షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇంకా మనకి చేతికి చిప్‌చిపా అయ్యేటట్టు చిప్‌చిపా అంటే అంటుకునేటట్టు జిగురుగా ఉండేటట్టు పాకం వస్తే సరిపోతది. మరీ తీగ పాకం అవసరం లేదు. ఇలా కాగుతున్న నే షుగర్ వాటర్‌లో కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటే ఫ్లేవర్‌కి బావుంటుంది. ఇప్పుడు దంచేసి వేసేసుకుందాం షుగర్ పౌడర్‌లో కొద్దిగంత. చూసారా? బ్రౌనిష్ కలర్ మెరూన్ కలర్ వచ్చింది. డీప్ రెడ్ అన్నమాట ఇది. మంచి మెరూన్ కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎలాచీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను పక్కన. ఇప్పుడు మనం ఇది పాకం ఇలా ఉబలా అవ్వాలి. ఉబలా అంటే పైకి పొంగేలాగా వాటర్ అలా పొంగుతున్నప్పుడు మనం ఈ గులాబ్ జామున్లు అన్నవి ఫ్రై చేసినవి తీసి అందులో వేసేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకునే పనేమీ లేదు. డైరెక్ట్‌గా అందులో వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ వాటర్‌ని కూడా కాసేపు ఆన్‌లోనే ఉంచుకోవాలి గ్యాస్‌ని. ఇలా గ్యాస్‌ని ఆన్‌లో ఉంచుకుంటే కాసేపు 2 మినిట్స్ పాటు అలా బాయిల్ అవుతున్నట్టు మనం చూసుకోవాలి. డిప్ అవుతూ బాయిల్ చేసుకోవాలి షుగర్ వాటర్‌లో. మనం షుగర్ వాటర్‌ని ఆఫ్ చేసి వేయకూడదన్నమాట. కాసేపు ఉంచుకుంటే బాగా సోక్ అవుతది లోపల వరకు. 2 మినిట్స్ అలా అని మొత్తం ఇందులోనే బాయిల్ అయిపోయేంత వరకు మీరు మళ్ళీ షుగర్ వాటర్‌లో బాయిల్ చేయొద్దు గులాబ్ జామున్. జస్ట్ 2 మినిట్స్, 1 మినిట్ అట్టా ఆన్‌లో ఉంచుకుంటే అయిపోతది. చూసారా? ఆఫ్ చేసేసాను. ఇలా వేసి ఒక 2 మినిట్స్ పాటు అలా డిప్ చేశాను. ఇంకా ఆఫ్ చేసేసాను. చూడండి పాకం అన్నది ఇలా రావాలి. చేతికి అతుక్కోవాలన్నమాట. జిగురుగా తెలుస్తది. అట్ట ఉంటే మంచి కన్సిస్టెన్సీ అన్నమాట. ఆ కన్సిస్టెన్సీ ఉంటే మీకు ఇది గులాబ్ జామున్ బాగా సోక్ అవుతది లోపల వరకు జ్యూసీగా. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవటమే. వేడివేడిగా కావాలంటే వేడివేడిగా, లేదు అంటే కాసేపు ఆగినాక చల్లగా అయిపోయినాక డిష్ అవుట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఇందులో మనం
మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా వీడియోలో నేను ఈ స్పూన్తో తీసివేస్తున్నా సరే ఎక్కడ డామేజ్ కూడా అవ్వకుండా ఎంత దీనిగా వస్తున్నాయో. నేను పైనుంచి కిందకి వేస్తున్నా, అంటే లోపల అంతా జ్యూసీగా సాఫ్ట్గా ఉంది, పైన కోట్ లాగా కరెక్ట్గా ఉందన్నమాట. మీరు ఎప్పుడు తిన్నారో లేదో నాకు తెలీదు, మార్కెట్లో గులాబ్ జామున్ ఎలా ఉంటుంది, మన ఇంట్లో చేసుకుంటే గులాబ్ జామున్ ఎలా ఉంటుందో చూసారు కదా. ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సరేనా ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్ బాయ్. ఇలా డెకరేట్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి, వాటర్ మిలన్ సీడ్స్ తోటి డెకరేట్ చేసేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోతుంది. ఇలా గెస్ట్లకి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టామంటే వాళ్ళు ఇంకా ఫిదా అవుతారు. గెస్ట్ అయితే మాత్రం చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత దీనిగా ఉందో. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు.